అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నా. సో క్రితం వీడియోలో చెప్పినట్టు ఈరోజు పంచగంగా నది ఇంకా జ్యోతిబా ల్యాండ్ సందర్శించిన తర్వాత జైజూర్లోని మలహార్కి వెళ్ళాలి. టుడే ఈస్ గోయింగ్ టు బి అ లాంగ్ డే. మట్టి రోడ్డు మీద పార్క్ చేయడం వల్ల కార్ మీద బాగా దుమ్ము పెరిగిపోయింది. సో మనల్ని రెడీ అయ్యేంతలోపు క్లీన్ చేద్దామని మొదలు పెట్టుకున్నాం. బరువు మొత్తం ప్రసాదం మోస్తే బాగోదు కాబట్టి నేను కూడా ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చిన. అంటే ఒకప్పుడు ఇవన్నీ గుళ్ళు బయటనే ఉండే అన్నట్టు, నీళ్ళలో మునగకుండా. ఇప్పుడు నీళ్ళకేనే నీళ్ళు ఒకప్పుడు తానాలు చేసేవాళ్ళంట. ఈ నీటి పారకం లేక చెత్త నిండుకుపోయినట్టుంది. బ్రిడ్జ్ కూడా ఎంత పాతది ఉందో. ఏంటిది తీసిలేదా? గేట్ మూసి ఉంది. అంటే ఒకప్పుడు దర్వాజాలు లేవన్నట్టు దీనికి. ఈ హైట్ ఎట్లా అంటే అప్పటోళ్ళకి బాగా కిందికి అన్నట్టు ఇది. దర్వాజా లేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళు తాళం వేసారు, అది అంటే గేట్ పెట్టారు. పంచగంగా అనేది దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి జ్యోతిబా ఐలాండ్కి వెళ్ళాలి. ఒక 18 కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుంచి గూగుల్లో. అరగంట పట్టచ్చు. జ్యోతిబా ఆలయం కొండ మీద ఉంది. సో వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ ఎక్కాల్సిందే. ఫోన్లో సరిగ్గా అనిపిస్తలేదు కానీ లొకేషన్ మాత్రం మస్తుంది. టైం ఉంటే కార్ ఆపి ఫోటోలు దిగుదామనేంత. దుకాణాలు తెరాలి, ఇప్పుడిప్పుడే ఎరుతారు కొందరు. మనం కొద్దిగా అయినాక కత్త గిట్ట ఇంట్లో ముంగటి జాగా అవుతుంది అంతా నిండు ఉంటుంది అన్నట్టు దుకాణాలతోటి. ఇక్కడ స్థల పురాణం గురించి చెప్పే ముందు మీ అందరికి ఒక టెంప్లెట్ చెప్పాలి. మన తెలుగు కమర్షియల్ సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చే ముందు ఫస్ట్ విలన్స్ విధ్వంసం సృష్టించాలి. అప్పుడు జనం మమ్మల్ని కాపాడే నాదుడే లేడా అని వేడుకుంటే హీరో ఎంట్రీ ఇచ్చి విలన్స్ చితకబాది జనం హీరోని పొగుడుతూ ఉంటే హీరో ఎంట్రీ సాంగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదెందుకు చెప్పినంటే ఈ టెంప్లెట్ మన ఇతిహాసాల నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిందే. ఒక దైవం అవతరించే ముందు రాక్షసులు అరాచకం చేయాలి. అప్పుడు జనం దేవుడిని వేడుకుంటే దేవుడు ఒక అవతారంలో వచ్చి రాక్షసులను సంహరించిన తర్వాత మనం ప్రతి సంవత్సరం పండుగలు చేసుకోవాలి. సో కట్ చేస్తే పాపం పండి చావడానికి రెడీగా ఉన్న 7 రాక్షసులు ఈ ప్రాంతానికి వచ్చారు. పశు పక్షి పంట ప్రజలు అంటే ఎటువంటి తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడుతూ అరాచకం సృష్టించారు. జనం భయభ్రాంతికి గురై అంబాదేవిని అంటే కొల్లాపూర్ మహాలక్ష్మిని వేడుకున్నారు. కానీ అంబాదేవి కూడా వారిని ఏం చేయలేకపోయింది. ప్రజలు పడుతున్న ఇబ్బంది చూడలేక అంబాదేవి శివుణ్ణి వేడుకుంది. వెయిట్ ఎ మినిట్, లక్ష్మీదేవి విష్ణువుని కాదని శివుని ఎందుకు ప్రార్థించింది? నాకు రీజన్ సరిగ్గా తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నా అజంప్షన్ ఏంటో చివరిలో చెప్తా. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి జ్యోతిబా రూపంలో అవతరించారు. కారణజన్ముడైన జ్యోతిబా దేవుడు 7 రాక్షసుల్ని సంహరించిండు. అందులో ఒక రాక్షసుని పేరు రత్నాసురు. ఈ రత్నాసురు అనే రాక్షసుని పేరు మీదకెళ్ళి ఈ ప్రాంతాన్ని వాడి రత్న అని కూడా పిలుస్తారు. ఇంకో రాక్షసుని పేరు కొలాసురు. ఈ కొలాసురు అనే రాక్షసుని ఈడ్చుకుంటూ వెళ్ళి తల్లి పాదాల దగ్గర పడేసినప్పుడు ఏదైనా ఆఖరి కోరిక ఉందా అని అంబాదేవి అడిగితే ఏమాత్రం వెయిట్ చేయకుండా నేను చనిపోయిన తర్వాత ఈ నగరానికి నా పేరు పెట్టాలని చెప్తాడంట. అసలు ఎందుకు పెట్టాలని పేరు? ఈ నగరాన్ని ఇబ్బంది పెట్టింది కాకుండా మళ్ళీ మీదికెళ్ళి నీ పేరు పెట్టాలా? ఎంతైనా తల్లే కాబట్టి కరుణించి రాక్షసుని పేరు పెడుతుంది. అదే కొల్లాపూర్. సో ప్రతిసారి గొప్పోళ్ళ పేర్లే కాదు,
కొన్ని ప్రాంతాలకి రాక్షసుల పేర్లు కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఔరంగాబాద్ అండ్ అహ్మదాబాద్. అంటే జ్యోతిబా దేవుని వీరోచిత పోరాటాన్ని చూసి తల్లి ఇంప్రెస్ అయ్యి పార్ట్ టైం జాబ్ని కాస్త పర్మనెంట్ చేసేసింది. రేపటి నుంచి నాకు ఈ ఊరికి నువ్వే రక్షకుడివి. ఊరవతల ఉత్తరాన దిక్కుకెళ్ళి ఎప్పుడు అక్కడి నుంచి మాకు రక్షణ ఇవ్వాలని చెప్పుద్ది. ఊరి మొత్తం మీద ఒకేసారి దృష్టి ఉండాలి కాబట్టి జ్యోతిబా దేవుడు ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడు. నగరం దక్షిణం వైపు ఉంది కాబట్టి దక్షిణం వైపు తిరిగాడు. అందుకే ఈ గుళ్ళో విగ్రహం కూడా దక్షిణం వైపే ఉంది. ఇటు నుంచి ఎంట్రీ. స్వెటర్ ఎందుకు వేసినావే? పింక్ కలర్ అది దాంట్లో పింక్ పింక్ కదా ఇదే ఉంది. మిమ్మల్ని ఇందాక ఒక క్వశ్చన్ అడిగిన కదా, లక్ష్మీదేవి విష్ణువుని కాదని శివుని ఎందుకు ప్రార్థించింది అని. నేనేమనుకుంటున్నా అంటే, లక్ష్మీదేవి కొల్లాపూర్కి వచ్చింది స్వామివారి మీద అలిగి. ఇప్పుడు అలిగినప్పుడు మమ్మల్ని కాపాడండి అని అడగడానికి కొద్ది ఈగో అడ్డొస్తుంది కదా. సో అంటే దేవుళ్ళకి కూడా ఈగోలు ఉంటాయన్నమాట, వాళ్ళలో వాళ్ళకి. అవునా? కాకపోతే ఆ ఈగోని జనం మీద చూపించారు అంతే. ఒకవేళ చూపిస్తే వాళ్ళని ఇంద్రుడు లేదా శని అంటారు. జ్యోతిబా దర్శనం అయిపోయింది. ఇప్పుడు జేజూరి మల్లన్న గుడికి వెళ్ళాలి. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.